నమస్తే. 2026 ఇయర్‌లో 8, 17, 26 ఈ డేట్స్‌లో బోర్న్ అయిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతోంది? సో, 2026 ఇయర్‌లో 8, 17, 26 ఎనీ మంత్, ఎనీ ఇయర్ బోర్న్ అయిన వాళ్ళకి ఈ ఇయర్‌లో మాక్సిమం చాలా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఇయర్ అంతా కూడా చాలా బ్రేక్స్‌గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఇయర్ మోస్ట్లీ ఈ నంబర్ వాళ్ళకి లెర్నింగ్ లెసన్స్ అనమాట. సో, యూనివర్స్ నుంచి కొన్ని లెసన్స్ వస్తాయన్నమాట ఈ నంబర్కి. బట్ ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి. ఒక లెసన్ మనకి యూనివర్స్ ఇస్తుంది అంటే సో సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్. కాబట్టి ఆ లెసన్స్ని లెర్న్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా బాగా క్లారిటీగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్తో ముందుకు వెళ్ళాలని అర్థం. బట్ ఎవరైతే న్యూ జాబ్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇమీడియట్గా రాకపోవచ్చు న్యూ జాబ్స్, కానీ లవ్ విషయం కానీ యాక్సెప్టెన్స్ తొందరగా రాకపోవచ్చు, మ్యారేజ్ అలయన్స్ కానీ కొంచెం డిలేగా వెళ్తూ ఉంటుంది. ఆ ఒక్క థింగ్ ఏదైతే పెయిన్ వస్తుందో దాని నుంచి కొంత లెసన్ ఏదో నేర్చుకుంటారు ఇయర్లో మీరు. సో ఇలా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఆస్పెక్ట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మోస్ట్లీ బాడీలో హీట్ చేయడం కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, టైమ్లీ ఫుడ్ తీసుకోలేకపోవడం కానీ ఇలా ఉంటుంది. అండ్ న్యూ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం స్టెప్స్ అనేవి చూసి వేసుకోండి. బికాజ్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా ఎందుకు వచ్చింది ఏంటి ఒకసారి చూసుకొని ముందుకెళ్ళండి. ఆల్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఇయర్ నాట్ కన్వర్ట్ ఇన్ టు ద సక్సెస్ ఫర్ యూ. కాబట్టి ఆ ఆపర్చునిటీ ఎదుటి వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వాళ్ళకేం అందులో ప్రాఫిట్ ఉంది అన్నది చూసుకోండి. ఎందుకంటే లెసన్స్ లెర్నింగ్ ఇయర్ కాబట్టి ఏది యాక్సెప్ట్ చేసినా కానీ మళ్ళీ అందులో స్ట్రక్అప్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి అమౌంట్, అందులో స్ట్రక్ అయిపోవచ్చు. సో న్యూ వెంచర్స్ ఏమైనా చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఆర్ ల్యాండ్ సంబంధించి చేసే వాళ్ళకి కూడా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇయర్లో. అమౌంట్ పెట్టిన దానికి కన్స్ట్రక్షన్లో కానీ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సేమ్ థింగ్. అండ్ హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం ఆపర్చునిటీ వచ్చినా కూడా యాక్సెప్ట్ దట్. స్టడీ విషయంలో మాత్రం ఆపర్చునిటీస్ని యాక్సెప్ట్ చేయండి. బిజినెస్ అండ్ జాబ్స్ కానీ ఈ విషయాల్లో అయితే కొంచెం డిలే అవుతుంది. అండ్ హెల్త్ కూడా చూసుకోవాలని చెప్పాను. ఇయర్లో మోస్ట్లీ వీఆర్ చేయాల్సిన కలర్లో గ్రీన్, ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ యూజ్ చేయండి. ఇంటర్వ్యూస్ కానీ కౌన్సిలింగ్ ఏదైనా వెళ్ళే వాళ్ళు. ఇంకా మ్యారేజ్ అలయన్స్లో డిలే ఉండొచ్చు. అండ్ చిల్డ్రన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా కొంచెం డిలే ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఎక్కువ హనుమాన్ ఆరాధన చేస్తే మంచిది. చూద్దాము టారో ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో. సో ప్లీజ్ గివ్ అన్ కార్డ్ ఫర్ 8, 17, 26 ఎనీ మంత్, ఎనీ ఇయర్. How would be this year 2026 for 8 people? Please give one card. Universe, please give one card for 8, 17, 26 who born on any month, any year. How would be this year? Yes, what I told. కార్డ్ ఏం చెప్తుందంటే ఎనర్జీలో జాగ్రత్తగా, ఎందుకంటే అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. ప్రతిదీ కూడా టీం వర్క్ చేయమని చెప్తుంది. టీం వర్క్ అంటే వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళమని ఇయర్ అంతా టీం వర్క్ అందులోని కూడా. సో కష్టపడడం సోలోగా కాదంట, టీం వర్క్లో వెళ్ళమంటుంది. సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు సో అందులో వర్క్ చేసే వాళ్ళు కానీ, దానిలో ఇన్వెస్టర్స్ కానీ, ఇట్లా ఏదైనా కానీ ఒక టీం వర్క్లో ముందుకి వెళ్తారు. అలా వెళ్తేనే సక్సెస్ అవుతారు అని టారో కార్డ్ చెప్తుంది. మీరందరూ కూడా ఇది ఫాలో చేయండి.